గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ధర్ని, అలా మ్యూజిక్ వింటూ పుస్తకం ఎలా చదువుతావే? మూవీ చూసేటప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావాలి కదా, నాకిది అలాగా. చదివింది చాలే. మీ నాన్నగా నువ్వు కూడా పరీక్షలకి ప్రిపేర్ అవుతున్నట్టుగా చదువుతుంటావు. హలో, చెప్పరా సాంబు, అమ్మాయి పెళ్లి కుదిరిందా? కంగ్రాచులేషన్స్ రా. ఇంతకెవర్రా? అమ్మా, మీది అరేంజ్డ్ మ్యారేజ్ కదా, నాన్న నీకు చూడగానే నచ్చాడా? పెళ్ళైన సంవత్సరం వరకు ఆయన మొహం కూడా ఎలా ఉంటుందో నాకు సరిగ్గా తెలియదు. అంటే ఏ ఫీలింగ్ లేకుండానే మ్యారేజ్ చేసుకున్నావా? యాక్చువల్లీ పెద్దనే పుట్టిన తర్వాతనే ఆయన మీద నిజమైన ఫీలింగ్ కలిగింది. అది వయసుతో పాటు పెరుగుతూనే ఉంది. నిజానికి ఫీలింగ్స్ ఎప్పుడూ కలుగుంటాయి. నాకు తెలియడానికి టైం పట్టింది అంతే. సరే సరే, పడుకో. గుడ్ నైట్ మా. గుడ్ నైట్. హే రవి, హాయ్. ధరణి గారు మీరా? హే, హాయ్ అండి. ఇక్కడ కూడా నువ్వే పేపర్ వేస్తున్నావా? లేదండి. మరి ఏదైనా బిల్ కోసం వచ్చావా? లేదండి, ఇంటర్వ్యూ కోసం వచ్చాను. ఇంటర్వ్యూ కోసమా? పోయింది. అసలు నీ క్వాలిఫికేషన్ ఏంటి? బీటెక్ చేశానండి. బీటెక్? సీరియస్లీ? బీటెక్ చేసి న్యూస్ పేపర్స్ వేస్తున్నావా? ఓ, అది బతకడం కోసం, ఇది భవిష్యత్తు కోసం. సరేరా, బయలుదేరుతాను. ఇంకా చాలా మందికి ఇవ్వాలి కార్డ్స్. ఓకేరా. అమ్మాయి ధరణి పెళ్లికి తీసుకురావడం మాత్రం మర్చిపోవద్దు. తప్పకుండా రా. అదిగో అమ్మాయి కూడా వచ్చింది, నీవే చెప్పురా. హాయ్ సాంబు అంకుల్. హాయ్ ధరణి. హాయ్ గీత. హాయ్. కంగ్రాట్స్ ఫర్ ద మ్యారేజ్. థాంక్యూ. అమ్మ ధరణి, నువ్వు సంగీత్కి వచ్చి పెళ్లి అయ్యేదాకా మా ఇంట్లోనే ఉండాలి, సరేనా? తప్పకుండా అంకుల్. బాయ్. సీవురా. నమస్తే అంకుల్. బాయ్. బాయ్ అమ్మా. బాయ్ అంకుల్. హే పుస్తకాలు పురుగు, హే, నా బర్త్డే షాపింగ్కి వెళ్ళానన్నావు, ఏం కొన్నావే? కోనేంత రేంజ్ మనకెక్కడదరా? ఈ డ్రెస్ ధరణి కొనిచ్చింది. ఏంది? ధరణి కొనిచ్చిందా? ఇది చూసాం. జాగ్రత్త రే కాకా, మన టైలర్ రేంజ్ నుంచి టామీ హిల్ఫిగర్ రేంజ్కి ఎదిగావు కదరా. రే, అక్షరాలు చూసి అభిమానించను, ఐడియాలజీ నచ్చిందని 5 ఏళ్ళు వెయిట్ చేసినావు. ఫోన్ ఇచ్చింది, బట్టలు కొనిపించింది, ఇంకెప్పుడు చెప్తావురా? ఏంటి చెప్పేది? ఆ పేపర్ బాయ్ ని ప్రేమిస్తున్నావా? అవును, తను ఫైనాన్షియల్గా పూర్ కావచ్చు, కానీ క్యారెక్టర్లో నాకు తెలిసిన గుర్రాలందరికంటే రిచ్. అంతలో తనకెప్పుడు కనెక్ట్ అయ్యావే? నా ఐడియాలజీకి దగ్గరగా ఉంది. అంకుల్ చెప్పమ్మా. ఇది న్యూ బుక్ కదా, అప్పుడే ఎవరు తీసుకెళ్లారు? ఓ అదే అమ్మా, పేపర్ బాయ్ రవి తీసుకెళ్ళాడు. పేపర్ బాయ్ రవియా? ఈ ప్రపంచంలో ఏ ఇద్దరి ప్రపంచం ఒకేలా ఉండదంటారు, కానీ ఆ అక్షరాలు చూశాక మా ఇద్దరి ప్రపంచం ఒకటే అనిపించింది. ఆ తర్వాత ఒకరోజు ప్రయాణంలో తన విలువేంటో, తనకున్న విలువలేంటో తెలుసుకున్నాను. అందుకే తనతో నా లైఫ్ షేర్ చేసుకోవాలని ఫిక్స్ అయ్యాను. అవునా? మరి ఇంతకీ ఈ విషయం అతనికి ఎప్పుడు చెప్తున్నావే? ఎల్లుండి తన ఫ్రెండ్ పూర్ణ బర్త్డే ఉందిరా, ఆ పార్టీలోనే చెప్దాం అనుకున్నాను. అరేంజ్మెంట్స్ అన్ని బాగా కుదిరే కదమ్మా? అవునవును, ఆ బఫే కూడా. రే, ఆ ఫుడ్ ఇన్స్పెక్టర్ గాడు మన రెస్టారెంట్ల మీద పడి తగేడిపించాడు రా. రెవెన్యూ తీర్చుకోవడానికి ఇదే కరెక్ట్ టైం. అందుకే అన్న గంజులు పెద్దవి పెట్టా, గరిటెలు చిన్నవి పెట్టా. అన్నంలో సున్నం కలిపి కర్రీస్ లో కలర్స్ కలిపా. సూపర్ రా. కుదిరితే ఆడి తాగి సూప్ లో మోషన్ టాబ్లెట్ కలిపే దైద్రం వదిలిపోద్ది. బంగారం, కేక్ కట్ చేద్దామా? 2 minutes డాడీ, ఒక ఇంపార్టెంట్ ఫ్రెండ్ రావాలి. ఎవరు? ఎక్కడే?
ఎరా సర్పం పార్టీ ఎట జరుగుతుందిరా? ఓర్ని మా నెలల్లో పెళ్ళిళ్ళు కూడా ఇలా జరగవు కదరా. అవునా? ఇంతకీ ధరణికి చెప్పినావరా? చెప్పాలంటే కొంచెం టెన్షన్గా ఉందిరా. తోడుగా మీరు వచ్చుంటే బాగుండేది. బండది పిలవకుండా మేమేటొచ్చు అమ్మాయి, ముందెళ్ళి ధైర్యంగా చెప్పుపో. సరే పెట్టే. అదిగో వచ్చాడు. వీడా నువ్వు ఇంపార్టెంట్ గెస్ట్ అంటే నేను ఎక్కడో ప్రెసిడెంట్ రేంజ్ ఊహించుకున్నాను. మన పేపర్ బాయ్ గడా చేయలేనమ్మా బడవా. థాంక్స్ ఫర్ కమింగ్. ఈ డ్రెస్ లో చాలా బాగున్నావు రవి. నువ్వు గురించిందే కదా. ఫ్రెండ్స్, పిల్లకాయలందరూ కాక్టైల్ కోసం వెయిటింగ్ అని నాకు తెలుసు. కానీ మీరు మాకు దొరికేదే ఇలాంటి బర్త్డే పార్టీలకు. అందుకని 4 ముక్కలు మాట్లాడుకుందాం. ఈ ఏజ్లో అట్రాక్షన్స్ ఎక్కువ, ప్రేమలు ఎక్కువే. ఒక ఫుడ్ ఇన్స్పెక్టర్గా నేను మీ అందరికీ చెప్పేది ఒక్కటే. ఫుడ్లోనైనా ప్రేమలోనైనా క్వాలిటీ కంట్రోల్ చాలా ఇంపార్టెంట్. ఎవరితో పడితే వారితో ప్రేమలో పడకండి. వాళ్ళ శానిటేషన్ ఏంటి, అడల్టరేషన్ ఏంటి, కంటామినేషన్ ఏంటి అని అన్ని క్వాలిటీస్ చూసుకోవాలి. అప్పుడే ఫుడ్ డైజెషన్ అవుద్ది, ప్రేమ సక్సెస్ అవుద్ది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. కమాన్ బంగారం. డాడీ, హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే పూర్ణ. హ్యాపీ బర్త్డే పూర్ణ. ఏంటే పూర్ణ, లవ్ లో పడ్డావా? మీ డాడీ ఏంటి ప్రేమ క్లాసులు తీసుకుంటున్నాడు? మనకు అసలు ఫుడ్ గురించి తప్ప ప్రేమ గురించి తెలియదే. ఆరవ్, అసలు ప్రేమ అంటే ఏంటి? ప్రే అంటే ప్రేమించడం, మా అంటే మార్చేయడం. అది నీలాంటి వాడికిరా. రవి, నువ్వు చెప్పు. ప్రేమ అంటే ఆక్సిజన్ లాంటిది. అది కనిపించదు కానీ బ్రతికేస్తుంది. ఇంతకీ తనని మాకు ఇంట్రొడ్యూస్ చేయలేదు. హిస్ రవి, మై బాయ్ ఫ్రెండ్. హాయ్, దిస్ ఇస్ ఇషాని. హాయ్, ఐ మారవ్. హలో అండి. హాయ్, దిస్ ఇస్ తేజ. అయితే ఇప్పుడు నీ బాయ్ ఫ్రెండ్ నే క్వాలిటీ కంట్రోల్ టెస్ట్ చేద్దాం. ఏం చేస్తున్నారు? హిస్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఓ నైస్. వాట్స్ యువర్ CTC బ్రో? 12 per annum. అవును, ఇంతకీ ఏ కంపెనీ? IBM. వావ్, కంగ్రాట్స్ ధరణి, యు ఆర్ వెరీ లక్కీ. అది ఓకే, ప్లస్ 1 minute. రవి, మధ్యలో వెళ్ళిపోతున్నావేంటి రవి? చివరిదాకా కలిసి నడవలేమో తెలిసినప్పుడు వెనక్కి వెళ్ళిపోవడమే కరెక్ట్ అనిపించింది. వాళ్ళతో అలా అబద్ధాలు చెప్పినందుకు కోపం వచ్చిందా? లేదు, నిజాలు దాచినందుకు బాధ అనిపించింది. నువ్వెవరో గద్వాలరెడ్డి గారి కూతురు అని నేను ప్రేమించలేదని. నేను చూడడానికి ముందే నీ ఆలోచనలు, నీ భావాలు నేను ప్రేమించాను. నువ్వు చాలా మంచిదానే ధరణి. అంటే మొదట్లో నేను ఎలాగైనా కలవాలి, ఒక్కసారైనా మాట్లాడాలని చాలా ట్రై చేసేవాడిని ధరణి. కుదిరేది కాదేంటో. అలాంటిది నువ్వు నాతో ఫ్రెండ్షిప్ చేసావు. నేను నెలంతటికి తాకితే 300 అవుతుంది ధరణి. నువ్వు ఎక్కడికో తీసుకెళ్ళవే, ఏంటా ప్లేస్ అది? స్టార్ బక్స్. కప్పుకు 300 ఏంటి ధరణి, పిచ్చ ఎర్రా. ఈ చుట్టూ మా వీధిలో కట్ చేస్తే 50. నువ్వు తీసుకెళ్ళిన కుక్కర్లో 1000. అప్పుడు ప్రైసెస్లోనే అనుకున్నాను, ఇప్పుడు పర్సన్స్లో కూడా తేడా కనిపిస్తుంది.
రవి నేను అసలు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే అది ఈ కారణాలు నీకుంటే ధరణి. నేను చదువుకున్నాను, బీటెక్ చేశాను తెలిసాక నాకు దగ్గర నేనే నోటీస్ చేయలేదు. కరెక్ట్. ఒక ఫోన్ కొనిస్తే గిఫ్ట్ అనుకొని సంబరపడిపోయానే. స్టాండర్డ్ అది అర్థం చేసుకోలేకపోయాను. ఈ షర్టు గురించి నీట్గా టక్ చేసుకున్నామంటే నిజంగా ప్రేమ అనుకున్నాను దాన్ని. ఈ ప్రెజెంటేషన్ ప్రిపేర్ చేసావా? వాట్ నాన్సెన్స్ రవి, నీకేమైనా పిచ్చా? ధరణి, ఇక్కడ బాధపడాల్సిన విషయం ఏంటంటే నువ్వు కూడా అందరిలాగే ఆలోచించావు. నీ దృష్టిలో పేపర్ వేయడం తక్కువ కావచ్చు కానీ తప్పు మాత్రం కాదు. అయినా నీ రేంజే వేరు ధరణి. ఒకసారి నువ్వు నుంచుని చోటు చూడు, నీ బ్యాక్గ్రౌండ్ చూడు ఎంత బ్రైట్గా ఎంత బాగుందో. వెనకాల అంతా చీకటి. ఆ వెళ్తున్న వదిలేసి చీకట్లోకి రాబోతుందని. రవి నువ్వేం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా నీకు? అర్థమవుతుందని. నేను కట్టుకున్న తాజ్మహల్కి నేనే షాజహాన్ అనుకున్నాను. కూలీనేనా? కూర్చో. ఇంటికెళ్ళి చదువుదాం మేఘా. అమ్మ ఇప్పటికే 3 times కాల్ చేసింది. చదివాకే వెళ్దాం. ఎవరో ఫ్యాన్స్ లేరా? అబ్బా నీకు కూడా ఫ్యాన్స్ ఉంటారా? కరిగా పేపర్లో వచ్చేటోళ్ళకే కాదు పోయి, పేపర్ వేసేటోళ్ళకి కూడా ఫ్యాన్స్ ఉంటారు. రే ఫ్యాన్ కాదు, ఏసీ కాదు, ఎవడో అప్పు అంట ఓ మొత్తుకుంటున్నాడు. ఎత్తామంటావా? వద్దురా స్వామి, అప్పు అంటే ఎవడో కాదు, అప్పులోడు. నువ్వు ఎత్తుతే నేనైపోతా. ఇందిరా అట్లున్నావు? ఏం లేదురా. లేదురా ఏదో ఉంది. 4 రోజుల నుంచి ఒకరికి వెళ్ళిన పేపర్ ఇంకొకరికి ఎత్తానంట. మనోడి మీద కంప్లైంట్ వచ్చిందని పేపర్ అడ్డ దగ్గర మాట్లాడుకుంటారు. పేపర్ మారితే ఏముందిరా, న్యూస్ మారదు కదా, దానికే కంప్లైంట్ ఇచ్చారా? నువ్వు ముయ్యబే, నేను మాట్లాడుతుంది వాళ్ళ గురించి కాదు, మనోడి గురించి. 3 బాలేదు, వదిలేండి. 3దేముందిరా, సాయంత్రం 4 పెగ్గులు వచ్చే సెట్ అవుతుంది. మందు తాగితే కాదు, మాట్లాడితే క్లారిటీ వస్తుందని పూర్ణాన్ని కలవడానికి వెళ్ళాను. ఏంటి బిల్ కోసం వచ్చావా? తెస్తానుండు. పూర్ణ గారు, దానికి ఎన్నిసార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయడం లేదు. మీరు ఒకసారి. నేనైతే నీ నెంబర్ బ్లాక్ చేసేదాన్ని. తప్పు చేశానండి. ఆ విషయం దాన్ని ఏడిపిస్తే గానీ నీకు అర్థం కాలేదా? నీతో ఒక్కరోజు ప్రయాణంలోనే నువ్వేంటో తెలుసుకుంది, కానీ ఇన్ని రోజుల ప్రయాణంలో తనేంటో తెలుసుకోలేకపోయావు. సారీ అండి, వెరీ సారీ.
జరిగింది ఇన్సల్ట్గా ఫీల్ అయ్యాను తప్ప తన ఇంటెన్షన్ ఏంటో అర్థం చేసుకోలేకపోయాను. తర్వాత ఆలోచిస్తే ఇంతనే నేను పుస్తకాలు నేర్చుకుంది, అక్షరాల్లో అర్థం చేసుకుంది అనిపించింది. రవి, తనెప్పుడైనా నీ గౌరవం పెంచేదే గాని తగ్గించేదే మాత్రం కాదు. ఈ రోజుల్లో అమ్మాయిలు ఎలా ఉన్నారో పుస్తకాల్లో కాదు, బయటికి వచ్చి చూడు. మల్టిపుల్ ఆప్షన్స్ పెట్టుకుని తిరుగుతున్నారు. ఒక్క మాట గుర్తుపెట్టుకో, ధరణి లాంటి అమ్మాయి ధరణి మొత్తం వెతికినా దొరకదు. నేను తనని అర్జెంట్గా కలవాలండి. తన ఇంట్లో లేదు, ఫ్రెండ్ పెళ్లికి ఆలిపి వెళ్ళింది. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.